విశ్లేషకులు రామకృష్ణ గారు ఉన్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు. అందరితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో ప్రేమ్ గాంధీ గారు, ఓవరాల్గా దేశం మొత్తం కూడా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ మొన్న అయిపోయాయి. ఇక మిగతా ఫేజ్లు దశల వారీగా కూడా ఎలక్షన్లు జరగబోతున్నాయి. దీంతో అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణలో కూడా 17 లోక్సభ స్థానాలకి ఎలక్షన్స్ ఉండటంతో ఇక్కడ కూడా నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరికి వాళ్ళు గెలుపు మాది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి నామినేషన్స్ కూడా వేసుకుంటూ వెళ్తున్నారు. ఇక అంతిమంగా ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది, ఏ నాయకుడిని గెలిపించుకుంటారు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో నాయకుల మాటలు విమర్శలు చూస్తే నిన్ననే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మోడీ గారికి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే మతానికి సంబంధించిన ఇష్యూసో లేకపోతే ఇంకా రకరకాలుగా ఏవేవో మాట్లాడుతున్నారు అని. నిజంగా మోడీ గారికి సరే 10 ఏళ్ళ అధికారంలో అయితే ఉన్నారు, కానీ ఎక్కడో చిన్న ఓటమి భయం ఉంది కాబట్టి ఇలాంటివి మాట్లాడుతున్నారనే కాంగ్రెస్ నాయకుల మాటలు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు కానీ ఎలా తీసుకుంటున్నారు? ముందుగా యోయో ప్రేక్షకులకు వివిధ పార్టీ నుంచి నాయకులందరికీ నమస్కారం. మేడం, అదైతే క్లియర్గా భయం అనేది ఆయనకున్నది, అంచనా లేకుండా ఇక్కడ మాట్లాడడమే జరిగింది. కానీ అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు మనందరం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. భారతదేశం మొత్తం అభివృద్ధి చెందుతుందని 100 దేశాల పైన మన దేశం మీద చూస్తూ ఉన్నాయి. కారణం ఏంది? మోడీ గారు చేస్తున్నటువంటి విప్లవమైనటువంటి మార్పు. ఈ మార్పులో కీలకమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్నీ జరుగుతున్నాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ విషయం మాట్లాడగా రెఫరెండం అన్నాడు. రేపు మా పాలన మొత్తం రెఫరెండం ఎలక్షన్ అని ఆయనే డిఫెన్స్ పడిపోయి ఇంకోటి మాట్లాడడం, మళ్ళీ ఒకటి మాట్లాడతాడు, మతం మీద మాట్లాడతాడు. ఆయనే యాదగిరిగుట్టకు పోయి దేవుడు సాక్షిగా మాకు ఓటేయండి లేకపోతే ఇదని, తర్వాత ప్రజల్ని ఎవరైతే మహిళలు ఉన్నారో బస్సు ప్రయాణం వాడుతున్నటువంటి మహిళల్ని లేదా కొన్ని పథకాలు వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీల్లో 1-2 హామీలు వస్తే ఆ హామీల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎవరిని? ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రేపు మళ్ళీ మేము పార్లమెంట్స్ ఎన్నికల్లో గెలిపించకపోతే మేము పథకాలు ఇవ్వమేమో అనేటువంటి భావన వాళ్ళని తీసుకొని వస్తూ ఉన్నాడు. అసలు అసెంబ్లీ ఎలక్షన్కి పార్లమెంట్ ఎలక్షన్కి ఏం సంబంధం ఉంది? అప్పుడు అవన్నీ ఇస్తేనే ఈ పథకాలు అమలు చేస్తామంటేనే ప్రజలు వాళ్ళని గుర్తించి గెలిపించినటువంటి దాఖలాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వము రెఫరెండం అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి గడికోసారి భయపడతా ఉన్నాడు. ఇప్పటి వరకు రేపో ఎల్లుండో నామినేషన్ లాస్ట్ ఉంది. నామినేషన్ లాస్ట్ ఉన్నా ఇప్పటివరకు క్యాండిడేట్లను కూడా ఆయన ఇంకా 2-3 ఫైనల్ చేయనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. ఇక కాంగ్రెస్ బీజేపీ గురించి మాట్లాడడం అంటే హాస్యాస్పదం. అసలు ఆలోచించిన విషయం ఏంది అని అంటే, ఇప్పటికే వాళ్ళ దాంట్లో కొంతమంది నాయకులకి భయపడి ఎక్కడ మాట్లాడలేకపోతున్నావు. మాట్లాడితే ఈయనను ఎక్కడ తీసేస్తారో, వాళ్ళు ఎక్కడ పోతారో, పార్టీ కూలిపోతాను పదే అంటాను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అనలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది. మొన్న ముఖ్యమంత్రి అంటా ఉండు, నా టచ్లో 20 మంది ఉన్నారు, ఈయన నేను ఒకసారి గేట్ తీసిన 2 సార్లు గేట్ తీసిన అంటే ఈ 2 పార్టీలు కూడా ఒకరినొకరు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీతోని ఏం మాత్రం పోలికలు లేరు, అసలు మాకు పోటే కాదు. ఏ మాత్రం ఇది లేకుండా క్లియర్గా భారతీయ జనతా పార్టీ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 13-14 స్థానాలు మేము క్లీన్ స్వీప్గా గెలవబోతున్నాం. అది కూడా ఒకటి కాదు, 1-2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాం. వారు మాత్రం ఖాళీ భ్రమలో. ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ముందు మొన్న కొడంగల్ పోయి ఆయన వేడుకుంటున్నారు అక్కడ కొడంగల్ ప్రజల్ని. ఏమని? మళ్ళీ ఆయన కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ మెజారిటీ తగ్గిపోతుందో, సరే గెలుపు లేకపోయినా నేను కనీసం మెజారిటీ అయినా కాపాడుకోవాలనే భయంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ భయం ఉంది కాబట్టి ఆపోజిట్ పార్టీని అనాలి. నరేంద్ర మోడీ గారిని అన్నప్పుడు కొన్ని ఓట్లు ఇంకెక్కువ రాలుతాయేమో అనేటువంటి ఊహలనే తప్ప వేరే ఏమీ లేదు. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతుంది. 370 స్థానాలు బీజేపీతోని, అలాగే ఎన్డీఏతో 400 పై స్థానాలకు పోయేటువంటి అవకాశం మేము క్లియర్గా ఉన్నాం మేడం. సో సునీల్ గారు, భయం ఎవరికి ఉంది? రేవంత్ రెడ్డి గారికి ఉందా, మోడీ గారికి ఉందా, రాహుల్ గాంధీ గారికి ఉందా, సరే కేసీఆర్ గారికి ఉందా? ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.